ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాపై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాపై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కదండి. మరి సిలువల పాపిని మోసిన ప్రేమ ఆయన నిరపరాధుడు నిరపరాధి రక్తము మన కోసం చిందించిన యేసయ్య నిజంగా పాప క్షమాపణ అన్నీ కూడా యేసయ్య ఏమి అన్న ఏ తప్పు చేయలేదు. ఇంకా మంచి చెప్పి నేర్పించి మరి సజీవుడుగా వెళ్ళి పరమందున చేరి ఇప్పుడు మనల్ని చూస్తున్న దేవుడు. మరి మన అందరి చిన్న చిన్న పాపాలే, మనమేమి నరహత్యలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, మరి చెడ్డమైన ఏ పనులు మనం చేయటం లేదు. చిన్న చిన్న ఏ తప్పులైనా చేసి ఉంటే అవన్నీ కూడా పాపం కిందనే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇవి చెయ్యొద్దు అన్న వాటిని మనం చేస్తూ ఉన్నప్పుడే అది పాపం అన్నమాట. చిన్న చిన్నవే పాపాలు. మరి అవన్నీ కూడా ఆయన సిలువలో మన కొరకే మోసినారు. నిన్నంతా విన్నాం అన్ని 7 వాక్యాలు, సిలువ మీద 7 వాక్యాలు. అవి కూడా అన్నీ తెలుసు మనకంతా. ఒకసారి వాటిని కూడా గుర్తు చేసుకుందాం. మరి అలాగే నాకై శాపంలో వచ్చిన ప్రేమ విడబాడని ప్రేమ ఎన్నడూ విడబాయవు. నాపై జాలిని చూపిన ప్రేమ హత్తుకుంటాడు. మనం ఏడుస్తే ఆయన కూడా ఓదార్చడానికి రెడీగా వస్తాడంట. మన వెంటనే మనకు ఒక మంచి ఆన్సర్ ఇచ్చి మనల్ని నెమ్మది కలగజేసే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఏం అక్కర్లేదు, ఏడుస్తూ కూర్చోకూడదు, పోయి ప్రార్థన చేసుకుంటే చాలు. ఆ సమస్య నాకు అప్పగించేసి ఇప్పుడు ఆ పాట కూడా పడతాం కదా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన నీదు వాంఛ తీర్చును, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన నీదు వాంఛ తీర్చును, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి, నీ భారం యెహోవా మీద మోపుము సోదరా. పాట పాడుకున్నట్లే కాదు, నిజంగా మన భారం ఆయన మీద ఆయన మోస్తాను అంటున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. నేను మిమ్మల్ని ఆదరణ కలగజేస్తాను అంటున్నాడు. ప్రార్థన చేసుకుంటే ఆ సమస్యకు ఆయనే పరిష్కారం చూపిస్తారు ఖచ్చితంగా. మనం నమ్మాలంటే ఎప్పుడు కూడా నీ విశ్వాసమే నీ దేవుడు, నీ ఫెయితే నీ దేవుడు. మరి నమ్ముట వలన సమస్తము సాధ్యమే కదా. నమ్మాల. మన కొంచెము ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా అది మనకు నెరవేరుతుంది. ఇప్పుడు కాదు, ఇమ్మీడియట్గా కాకపోయినా నియర్ ఫ్యూచర్ అయినా ఫ్యూచర్లో అయినా తప్పక నెరవేర్చే దేవుడు. ఆ రోజు థ్యాంక్ యూ జీసస్ అంటాం, మనం హల్లెలూయా చెప్పేస్తాము, అవునా. మరి అలాగా ప్రార్థన చేసి ఆయన మీద భారం వేసేద్దాం. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇంతవరకు సజీవ లెక్కలు వచ్చి నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా? ఆ నమ్మకమే మనకందరూ కలిగి ఉన్న ఫెయిత్.
బిలీఫ్, ఇవన్నీ కూడా యేసయ్య మనకు నేర్పించిన పాఠాలు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో చిన్న ఏజ్లో, యంగ్ ఏజ్లోనే ఎన్నో మర్మాలు మనకు నేర్పించి చెప్పి సిలువ వేయబడి చంపబడి మరణించి తిరిగి రేపు హల్లెలూయా ఉదయాన్నే పరిమళ వాసనలతో ఆయన వేస్తాడు. ఖాళీ సమాధి, ఖాళీ సమాధిని చూసి మనము వాళ్ళే నివరపెళ్ళరు ఆ కాలము. మనము తెలుసుకున్న వాళ్ళని చూసి నమ్మిన వాళ్ళ కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులంట. ఆయన అది కూడా ముందే చెప్పేస్తాడు. మనము చూడలేదు, వినటమే మనం, చదవటమే మనము. మరి ఆ కాలం వాళ్ళు చూసినారు కూడా సమస్తం పోయి. మరి మనం కూడా ఇజ్రాయెల్కి వెళ్ళి చూసినాము, ఆ సమాధి ఖాళీ సమాధిని చూసాము. ఇప్పటికీ ఖాళీగా ఉంది యేసయ్యను పడుకోబెట్టిన సమాధి తోట, మంచి ఇజ్రాయెల్లో మంచి తోట. అక్కడ పోతే కూడా మనకు ఒక నెమ్మది వస్తుంది. యేసయ్యాన్ని తాకితే చాలు, ఆ గోడ సమాధి రాళ్ళను తాకినా చాలు, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. ఆయన మీద సమస్య అంది, ఆయన భారం ఆయన మోసే దేవుడు. మన దేవుడు ఎప్పుడో చేస్తానన్న దేవుడు కాదు. నువ్వు నా మీద ఆధారపడి అంటున్నారు అంతే. ఆయన మాట మనము వినాలా. అలాగా